ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, ఇప్పటి వరకు మీ బిడ్డలు మీ సన్నిధిలో మీ నామమును ఘనపరిచారు. కొద్ది నిమిషాలు మేము లేఖన భాగంలోనికి వెళ్ళబోతున్నాం. బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. ఆ సాక్ష్యాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. లేఖన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించమని, కృపా కనికరం చేత నింపమని, మీ సహాయం మాకు అందించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఒక గొప్ప దైవజనులు ఒక ఉపమానం చెప్పారు. దాన్ని ఇప్పుడు మీతో నేను పంచుకుంటాను. చూడండి, ఒక క్రైస్తవ సంఘంలో ఒక సంఘ పెద్ద ఉన్నాడు. ఆ క్రైస్తవ సంఘములో ఉన్న సంఘ పెద్దకు లేక ఆయనకు 4 భార్యలు ఉన్నారట. ఈ 4 భార్యలు ఆయనతో ఉన్నారు. ఆ 4 భార్యలను అట్టి పెట్టుకునే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనకు వస్తున్నాడు, పెద్దగా ఉంటున్నాడు. అయితే ఈ 4 భార్యలో మొదటి చేసుకున్న ఆమె కన్నా 4వసారి చేసుకున్న ఆమెను ఇంకా ఎక్కువ ప్రేమతో చూస్తున్నాడట. ఆమెకే సమయాన్ని కేటాయిస్తున్నాడు, ఆమెతోనే ఎక్కువగా గడుపుతున్నాడు, ఆమెకే కొదువు లేకుండా చూసుకుంటున్నాడట. ఆ తర్వాత 3వ భార్యను ఎక్కువగా ప్రేమతో చూస్తున్నాడు. ఆ తర్వాత 2వ భార్యను, ఆమెను కూడా మరి వీలైనంత వరకు. ఆ తర్వాత మొదటి భార్యను ఇంకేం చూడగలుగుతాడు, ఏం పట్టించుకోలేకపోతున్నాడట. చూడండి, 4 ఆయన ఆ విధంగా నడిపించుకుంటా ఉన్నాడు. కొన్ని దినాలకు ఇతడికి భయంకరమైన జబ్బు చేసింది. మరణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మరణ పడకల మీదకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆయన తన 4వ భార్యను పిలిచి, అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, మరి నువ్వు నాతో కూడా వస్తావా? నేను చనిపోతున్నాను, నువ్వు నాతో కూడా వస్తావా అంటే ఆమె ఏమందంటే, నేను రాను అందంట. సరే, బాధపడ్డాడు. నిన్నెంతగా ప్రేమించాను నేను, నీకే కష్టం రాకుండా చూసుకున్నాను, నీకు కావలసినవన్నీ సమకూర్చాను, ఏది అడిగితే అది తీసుకొచ్చాను, ఈరోజు నాతో కూడా రాను అంటున్నావా అని అన్నాడట. సరే, 3వ భార్యను పిలిచాడట. 3వ భార్యను పిలిచి అడిగాడట. ఏమంది? ఆ 3వ భార్య, నువ్వు నాతో వస్తావా అని అంటే ఆమె రాను అందంట. 2వ భార్యను పిలిచాడు. మరి నేను చచ్చిపోతున్నాను, మరి నువ్వన్నా వస్తావా అంటే నేను రాను, నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను వేరొకరి చేతిలోకి వెళ్ళిపోతాను, నేను రాను. 4వ భార్యను పిలిచాడు. ఇప్పుడు 4వ భార్యను పిలిచి అడుగుతున్నాడు. చూడండి, అడుగుతున్నాడు, నీవైనా నాతో వస్తావా? నిన్ను నేను బాగా చూడలేదు, కొన్నిసార్లు కష్టపెట్టాను, బాధ పెట్టాను,
అయితే ఆమందంట, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనండి, మీరెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, నీతో పాటు నేను ఉంటాను, నిన్ను అంటి పెట్టుకునే ఉంటాను అని చెప్పిందట. ఇక్కడ కూడా కూర్చున్న వారిలో ఎక్కువ మందికి ఈ నలుగురు ఉండుంటారు, తప్పనిసరిగా ఉంటారు ఎక్కువ మందికి. ఎవరు ఈ నలుగురు అంటే, ఆ 4వ భార్య, ఆమెను బాగా ప్రేమించాడు కదా, ఆమెకి ఏది అడిగితే తెచ్చిపెట్టాడు కదా, ఆ భార్యే ఈ శరీరం. ఈ శరీరం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. ఏది కావాలంటే అది, ఏమండి, మంచి మంచి రుచులు అవన్నీ ఏర్పాటు చేశాడు ఈ శరీరం కోసం. రోగం వస్తే మంచి వైద్యం. ఈమె 4వ భార్య. కానీ ఎక్కువగా ప్రేమించాడు. కానీ శరీరం అంది, నేను నీతో రాలేను కూడా. ఒకవేళ నేను మట్టి అయిపోతాను కానీ నీతో మాత్రం రాలేను. చాలా భయంకరం. సరే, 3వ భార్య, నేను రాను, నేను చనిపోతే, నువ్వు చనిపోతే నేను ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోతా, నీతో మాత్రం రాలేను. ఎవరు ఈ 3వ భార్య అంటే, మనకున్న ఆస్తులు, మనకున్న ధనం, మనకున్న సంపద. ఈ సంపద నీ వెంట రాదు, నీతో ఉండదు. కనుక నీ సంపద, నీ ఆస్తులను చూసి నువ్వు మురిచిపోవద్దు. నీతో రానిది ఈ భార్య. అంటే స్త్రీలకైతే భర్తలని చెప్పుకోవచ్చు. రాదు, ఈ సంపద రాదు నీతో. నీ బంగారం కానీ, నీ వెండి కానీ, నీకున్న వజ్రాలు కానీ, నీ ఐశ్వర్యం, నీ పొలాలు, నీ భూములు, ఏది నీతో రాదు. ఏమంటుంది? నువ్వు చనిపోతే వేరొకరి చేతిలోకి వెళ్ళిపోతాను. అంటే ఈ ఆస్తులు ఇవన్నీ వేరొకరు స్వాధీనం చేసుకుంటారు. సరే, 2వ భార్యను అడిగాడంట, నువ్వన్నా వస్తావంటే. ఆ 2వ భార్య ఏం చెప్పిందంటే, నేను సమాధి వరకు వస్తాను, ఇక ఆ తర్వాత రా. ఈ 2వ భార్య ఎవరంటే, బంధుమిత్రులు. ఈ బంధువులు, ఆ బంధువులను ప్రేమిస్తాం మనం, బంధువుల కోసం ఎంతో చేస్తాం. కానీ వారు ఎక్కడి దాకా వస్తారు? సమాధి వరకు వస్తారు, భూస్థాపిత కార్యక్రమం వరకు వస్తారు. ఆ తర్వాత వారు రారు, వదిలిపెట్టేస్తారు, కప్పేస్తారు, తిరిగి వస్తారు. ఒక్కడ కూడా నిలబడ్డారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆమేనని ఆశీర్వాదం ఇచ్చి, మట్టికి మన్నుగాను దుమ్ముకు దుమ్ముగాను ఈ శరీరమును అప్పగిస్తున్నాము అనగానే వాళ్ళు ఆమేనని బూట్ చేసి వెంటబడి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. 4వ భార్య ఎవరంటే, మన ఆత్మీయ జీవితం. మొదటి భార్య. ఈ మొదటి భార్య మన ఆత్మీయ జీవితం. ఈ మొదటి భార్యను ఎంతో నిర్లక్ష్యం చేశాడు ఆయన. కానీ నువ్వు వెళ్ళేంత వరకు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. మొదటి భార్యతో అంటున్నాడు, అమ్మా నువ్వు నాతో వస్తావా? నేను ఎంతో నిర్లక్ష్యం చేశాను. ఈ శరీర అవసరతల కోసం నిన్ను నిర్లక్ష్యం చేశాను, తిండి కోసం నిన్ను నిర్లక్ష్యం చేశాను. తర్వాత
ఆస్తులు సంపాదించడం కోసం నిన్ను నిర్లక్ష్యం చేశాను, నిన్ను చాలా బాధ పెట్టాను. తర్వాత నా బంధువులు, రక్త సంబంధుల కోసం ఎన్నోసార్లు దేవుని మందిరాన్ని మరిచిపోయాను, దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయాను. ఈ పెళ్లిళ్ళకని, పబ్బాలకని, లేక ఫంక్షన్లకని నేను వెళ్ళాను, పరిగెత్తాను. దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి వెళ్లకుండా నేను ఈ బంధుమిత్రుల కొరకు పరిగెత్తాను, డబ్బు కొరకు పరిగెత్తాను, శరీర కాంక్షలు తీర్చుకోవడానికి పరిగెత్తాను. మరి నిన్ను నేను సరిగా చూడలేదు కనుక నువ్వు నాతో వస్తావా? ఆ మొదటి భార్య అంటుంది, నేను వస్తాను. కడ వరకు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏ భార్యను ప్రేమిస్తున్నారు? మీరు లేకపోతే స్త్రీలు అనుకుంటే ఏ భర్తను ప్రేమిస్తున్నారని అడగాలి. ఆలోచించండి, దేనిని ప్రేమిస్తున్నావు నీవు? శరీరాన్నా? ఆదివారం నాడు శరీరం కోసం అన్నం వండుకొని, కూర వండుకొని, అది తెచ్చుకొని, ఇది తెచ్చుకొని. మొన్న ఒక ఆయన, నేను విజయవాడ నుంచి ఒకసారి వస్తూ ఉంటే, విజయవాడ నుంచి వస్తున్నాను, టైము చాలా అయింది, అయ్యో ప్రార్థన టైం అయిపోయింది, నేను తొందరగా వెళ్ళాలని వస్తూ ఉంటే ఆయన ఆదివారం నాడు బండేసుకొని నాకు ఎదురు పడ్డాడు. ఎవరంటే పాస్టర్ గారే. ఏందయ్యా పాస్టర్ గారు, ఇప్పుడు చేయెత్తాడు. ఆపాను. ఏందయ్యా పాస్టర్ గారు వస్తున్నారు, ఆదివారం ఆరాధన ఉంది కదా అంటే, వెళ్దాంలేండి, ఇక్కడ మంచి చేపలు దొరుకుతాయని ఆ చేపల కోసం. నేను లేకపోయినా పర్వాలేదండి, ఆదివారం జరిపించేవాళ్ళు కుర్రోళ్ళు ఉన్నారు. చూసారా, శరీరానికి, ఆ చేపల కోసం, ఆ మాంసం కోసం దేవుని సన్నిధి, దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేస్తలేదా మీరు? శరీరాన్ని ప్రేమించట్లేదా మీరు? ఆలోచించండి, ఆలోచించండి. రెండోది, ధనము, ఐశ్వర్యం, ఆర్థిక పరిస్థితులు సమకూర్చుకోవటానికి, బంగారం, వెండి సమకూర్చుకోవటానికి ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయట్లేదా? దాని మీద ఉన్న మోజు, వాటి మీద ఉన్న ఆకాంక్ష, ఆశ విశ్వాసులకు దేవుని మీద ఉందా? ఇప్పుడు మీ ఆయన, మీరు చర్చికి వస్తున్నారు అనుకోండి, మీరు బైబిల్ పట్టుకొని వస్తున్నారు. ఏంటి చర్చికి వెళ్తున్నావా? సరే వెళ్ళు, నీకు నేను ఈరోజు ఒక బంగారపు గొలుసు కొనాలనుకున్నాను. సరే వెళ్ళులే పో అంటే నువ్వు వెంటనే ఏం చేస్తావు? ఎప్పుడు వెళ్ళే చర్చే కదా, ఎప్పుడు వెళ్ళేదే కదా, పద వెళ్దాంపా షాప్కి, కొందుపా. దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తారు? ఆస్తులకు కదా, బంగారానికి కదా? దేనికి ఇస్తారు మీరు? దేవుడు ముఖ్యమా, బంగారం ముఖ్యమా, ఆస్తులు ముఖ్యమా, పొలాలు ముఖ్యమా? ఏది ముఖ్యం? ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళాలన్న సంగతి మీకు గుర్తుందా? నాకు ఒక ఆయన తెలుసు, మంచి ఇల్లు కట్టాడు చాలా రోజుల క్రితం. తన స్నేహితుడిని పిలిచాడు, ఆ రాత్రి గృహప్రవేశం. చాలా మంచి ఇల్లు కట్టాడు. స్నేహితుడిని పైకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి 2 అంతస్తులది అనమాట. అరే అబ్బాయి, అరే ఇది నా బెడ్రూమ్ రా, ఇది నేను నా భార్య ఉండటానికి మేము కట్టుకున్నాం. ఇదిగో ఇది నా డైనింగ్ టేబుల్. ఈ పక్క రూమ్ ఎవరైనా గెస్ట్ వస్తే నా ఏరియాలోనే, ఈ పైన గదిలోనే వాళ్ళకి గెస్ట్ రూమ్ కట్టాను. కింద నా చిన్న కొడుకు, పెద్ద కొడుకు, అవి కోడళ్ళు 2 ఉంటారు, పిల్లలు ఉంటారు అని చెప్తూ ఆ ఇంటి వైభవాన్ని వర్ణిస్తూ మెట్లు దిగుతూ కాలు జారి ముందుకు పడ్డాడు.
అంతే, ఇక లేగలేదు. ఇక గృహప్రవేశం జరిగిందో లేదో తర్వాత సంగతి, కానీ అతడు చనిపోయాడు అక్కడే. అతన్ని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టలేదు. ఇంట్లో ఉంటే అరిష్టమని కొత్త ఇంట్లో పెడితే ఇంకా వాళ్ళకి ఏదో ఉంటుందిగా. మనకలా కాదు, మనం ఇంట్లో పెట్టుకుంటాం, అవసరమైతే చర్చిలో పెట్టుకుంటాం, అవసరమైతే మనకున్న ఆ బెడ్రూమ్లో కూడా పెడతాం మనం. వాళ్ళు బెటరు. తీసుకొచ్చి అరిష్టమని ఆ రోడ్డు మీద చిన్న టెంట్ వేసి ఆ రోడ్డు మీద పడి దానికోసం ఎంతో ప్రయాసపడ్డాడు. ఈ రోజున ఆస్తులు సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నారు. ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్య పెడతలేదా? రెండో భార్య ఎవరనుకున్నాం? బంధుమిత్రులు. ఈ బంధుమిత్రుల కోసం వాళ్ళ ఇళ్ళలో పెళ్లిళ్ళు అవుతున్నా, వాళ్ళ ఇళ్ళలో దినాలు అవుతున్నా, వాళ్ళ ఇళ్ళలో ఏది జరుగుతున్నా నా అన్న పిల్లలని, నా చెల్లి పిల్లలని, లేకపోతే నా వదిన పిల్లలని, నా ఇంటి పేరటోళ్ళని, నాకు కావలసిన రక్త సంబంధులని దేవుని సన్నిధి ఆరాధన వదిలి ఎన్నిసార్లు పరిగెత్తావు? నీ ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళ కోసం నువ్వు ఆరాధన ఎన్నిసార్లు మానేశావు? ఎన్నిసార్లు మానేశావు? వాళ్ళకి ఇచ్చిన ప్రాముఖ్యత. వాళ్ళ ఇళ్ళలో పెళ్ళైతే ఆదివారం, ఇప్పుడు ఎక్కువగా ఏందో పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఆదివారం పెడతాను. సాతానుడు క్రైస్తవుల్లోకి తెచ్చిన ఈ కల్చర్ ఇది చాలా భయంకరంగా ఉంది. అర్థమైందా? చూడండి, ఆరాధన లేదు, కూటం లేదు, సంఘ ప్రార్థన లేదు, సంఘ క్రమాలన్నీ వదిలిపెట్టి పరిగెడతారు. ఎక్కడికి వెళ్ళామంటే పెళ్లికి వెళ్ళాను పాస్టర్ గారు. అక్కడికి వెళ్ళావు. ఆ మాట చెప్తాను కూడా సిగ్గు లేదా? ఆదివారం నాడు నేను పెళ్లికి వెళ్ళానంటే సిగ్గు లేని వాళ్ళు చెప్తారు ఆ మాట. సిగ్గుండే వాళ్ళు ఎవ్వరు చెప్పులయ్యా తప్పు చేశానయ్యా, బాధపడతారు. ఏమండి, ఫంక్షన్కి వెళ్ళాను ఆదివారం నాడు, సిగ్గు లేకపోతే వెళ్తావు. ఏమాత్రం దేవుని భయం లేకపోతే వెళ్తావు. ఆదివారం నాడు దేవుడు నాకు 6 దినములు పని చేసుకొని 7వ దినమున విశ్రాంతి దినము ఆయన ఆరాధించాలి. ఆదివారం పునరుద్ధాన దినం, ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచిన దినం, ఆయన నా కొరకు బలి అయ్యాడు, యజ్ఞమయ్యాడు, నన్ను మరలా బ్రతికించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుక ఈ పునరుద్ధాన దినాన్ని నేను పోగొట్టుకోకూడదనే ఒక తీర్మానం ఎంతమందికి ఉంది? ఆలోచించండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ భార్య ఆత్మీయ జీవితం అని చెప్పుకున్నాం. ఈ ఆత్మీయ జీవితం నువ్వు ఎంతైనా సరే, కొద్దిగా అయినా, ఎప్పుడో వచ్చినా, ఏం చేసినా ఈ జీవితం నిన్ను సరిచేస్తుంది. కనుక ఆ జీవితం నీ ఎమ్మటే వస్తుంది. నిన్ను అంటి పెట్టుకుని ఉంటుంది. కనుక ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రేమించండి. మొదటి స్థానం ఇవ్వండి. అద్భుతంగా మీరు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లండి. అదే పోయిన వారం చెప్పాను. సొలొమోను మొదట తన జీవితం, ఆత్మీయ జీవితంలో బాగున్నాడు గాని తుదకు అతడు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. ఏం ప్రేమించాడు? శరీరాన్ని ప్రేమించాడు, శరీర కోరికలను ప్రేమించాడు. చివరికి అతడు కామాతురత కొరకు అనేక మందిని పెళ్లి చేసుకున్నాడు. కామాతురత గలవాడై ఎవరిని చేసుకున్నాడంటే విగ్రహారాధికులను చేసుకున్నాడు. కారణం శరీరం
అతని శరీర కోరిక, ఈ శరీర సంబంధమైన జీవితం అతని భక్తిని పాడు చేసింది, అతని విశ్వాసాన్ని పాడు చేసింది, దేవుడు ఆయన మీద పెట్టుకున్న నమ్మకత్వాన్ని పాడు చేసింది. దేవుడు ఏం పేరు పెట్టాడు? యెతిద్యా అని పేరు పెట్టాడు. నాకు ప్రియమైన వాడు అని పేరు పెట్టాడు. తండ్రేమో సొలొమోను అని పేరు పెట్టాడు. నా జీవితంలో సమాధానం లేదు కనుక నాకు సమాధానం కావాలని సమాధానకర్త అని పేరు పెట్టుకున్నాడు. భార్య ఏమో లెమూయేలు అని పేరు పెట్టుకుంది, అంటే నేను మొక్కుబడి చేసుకున్న నా కుమారుడని. ఆ భార్యకు మొట్టమొదటి పుట్టిన కుమారుడు చనిపోయాడు. దావీదు ఎంతో ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, ప్రభువా నా బిడ్డను బ్రతికించమన్నాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చాడు. కానీ దేవుడు బ్రతికించలేదు, చనిపోయాడు. చనిపోయిన వెంటనే లేచి మంచి బట్టలు వేసుకొని మంచి భోజనం చేశాడు. కానీ ఆ భార్య తన బిడ్డ పోయినందువలన నాకు మరొక బిడ్డని ఇమ్మని మొక్కుబడి చేసుకుంది. అందుకనే సొలొమోను పుట్టాడు. ఆమె పేరు పెట్టుకుంది లెమూయేలు, మొక్కుబడి చేసుకున్న నా కుమారుడు. ఇలాంటి వాడు ఏమైపోయాడు? ప్రజలు ప్రసంగి అని పేరు పెట్టాడు, మంచి వక్త గనక పేరు పెట్టారు. మంచి ప్రసంగం చేసేవాడు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. దేవుని గురించి ప్రసంగించేవాడు భ్రష్టుడైపోయాడు. మొట్టమొదట 1000 దాన బలులు అర్పించిన వాడు. నేను మీకు చెప్తున్నాను, భక్తిలో ఎంత లోతుగా వెళ్తామో సాతానుడు అంత లోతుగా మనల్ని వెంబడిస్తాడు. ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ సాతానుడు ఉంటాడు, పొంచి ఉంటాడు. వాడికి అదే పని. భ్రష్టులుగా ఉన్న వారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఏమండి? అందుకనే గురి కలిగిన జీవితం కావాలి. ఏమండి? కొంతమంది గురి వద్దకు పరిగెడతారు, పరిగెడతానికి కావలసినవన్నీ చేస్తారు, త్యాగం చేస్తారు, వాళ్ళ జీవితాల్లో అన్నీ నష్టపోతారు. నాకేమేమి లాభకరమో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను. గురి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కొంతమంది గురి ఉంటుంది కానీ ఆ గురి దగ్గరకు పరిగెత్తడానికి ఎన్నో ఆటంకాలు, ఏవో ఆశలు, ఏవో కోరికలు. గురి అయితే ఉంది, పరిగెత్తాలనే ఆశ ఉంది. ప్రార్థన అయితే చేస్తారు, ప్రార్థనకైతే వస్తారు, ప్రార్థన అనుభవం ఉంటుంది, కానీ బ్రతుకులో యథార్థత ఉండదు. ఎంతమంది లేరు అలా? ఎంతమంది లేరు? ప్రార్థన చేస్తారు, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తారు, బూతులు తిడతానే ఉంటారు, ప్రార్థన చేస్తారు, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన కోరికలు. వారి గురి ఏంటంటే దేవుని రాజ్యం చేరాలని, దేవునితో ఉండాలని. కానీ వారు తీర్మానములో, ప్రతిష్ఠతలో భంగపడిపోతూ ఉంటారు. ఇంకొకళ్ళు ఉంటారు భ్రష్టులు, వాళ్ళ సంగతి తీసేయండి. అందుకని మన గురి విశ్వాసము, మన గురి నమ్మకత్వం. అన్నిటికంటే ముఖ్యమైనది మన గురి పరిశుద్ధతగా జీవించటం, యథార్థంగా బ్రతకటం. ఈ గురి నీ జీవితంలో ఉండాలి, అలా చెయ్యాలి. చూడండి, సొలొమోను మొదట గురి కలిగిన వాడే, కానీ తర్వాత తన కోరికలు, శరీరాన్ని అనుసరించి శరీరం కోసం అతడు ఏం చేశాడంటే ఆ శరీరాన్ని కోరికలు తీర్చటం కోసం అతడు పతనమైపోయాడు, భ్రష్టుడైపోయాడు, పడిపోయాడు. సరే, తర్వాత లేచాడు అనుకోండి, అది వేరే సంగతి. ఆ సమయం దేవుడు ఇచ్చాడు గనుక. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఏమవుద్దో తెలుసా? సంసోన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సంసోను యొక్క కర్తవ్యం ఏమిటి చెప్పండి? సంసోను యొక్క కర్తవ్యం ఏమిటి? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను
విడిపించాలి, అది గురి. అవునా? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించాలి. కానీ గురి ఉంది, కానీ చివరికి ఏమైపోయాడు? అదే ఫిలిస్తీన్ల చేతిలో పతనమైపోయాడు. అదే ఫిలిస్తీన్ల దాగోను గుడిలో ఏమైపోయాడు? నశించిపోయాడు. ఈరోజు మన గురి ఏంటంటే లోకాన్ని విడిచి ముందున్న పరుగులో క్రీస్తు వైపు చూస్తూ పరిగెత్తాలని. ఏమనుంది? ఓపికతో ఎలా క్రీస్తు వైపు చూస్తూ పరిగెత్తాలి, పక్కకు చూడకూడదు. సంసోన్ ఏం చేశాడు? ఆ గురి యొద్దకు పరిగెత్తకుండా, ఆ గురికి కావలసినటువంటి తీర్మానంలో నిలవకుండా ఏం చేశాడు? ఒక అన్య స్త్రీని చూశాడు, మోహించాడు. తర్వాత దెలీలా వేశ్య దగ్గరికి వెళ్ళాడు, తర్వాత దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఎన్నో రకాలుగా అతనికి దేవుడు అప్పగించిన భారమైన పని విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఈ రోజున విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. దేవుడు అప్పగించిన భారమైన పనిలో నీవు కాపాడుకునే దానిలో, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకునే దానిలో ఫెయిల్ అయిపోతున్నాడు. పౌలు గారు అన్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా కొరకు దేవకిరీటం ఉంది. నేను పడిపోలేదు, పరిగెత్తాను. ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో నష్టాలు వచ్చాయి, ప్రాణాపాయాలు వచ్చాయి, నన్ను అవమానపరిచారు. కానీ నేను దాని వైపు నేను చూడనే లేదు. నా గురి వేరు, గురి యొద్దకు పరిగెత్తాను నేను. నీవు నీ గురిలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని సాతానుడు నీకు తీసుకొస్తున్నాడు, ఎన్ని ఆటంకాలు తీసుకొస్తున్నాడు, అయినా గురిని మర్చిపోతున్నావా? ఇప్పుడు సొలొమోను జీవితంలో జరిగిన భయంకరమైన విషయాలు ఏమిటి అంటే, అతడు ఏ స్త్రీలనైతే పెళ్లి చేసుకోకూడదో ఆ స్త్రీలనే పెళ్లి చేసుకున్నాడు. చాలా ఘోరమైన విషయం. వాళ్ళతో సావాసం చేయొద్దన్నాడు, వాళ్ళు నీతో సావాసం చేస్తానికి వచ్చినా కట్ చేసుకోమన్నాడు. వద్దు, వాళ్ళ సావాసం వద్దు అయ్యా, వాళ్ళ సావాసం వద్దు. క్రైస్తవ స్త్రీలారా, విశ్వాసులారా, మీరు లోకస్తులతో మాట్లాడొద్దని నేను చెప్పను, కానీ వాళ్ళతో సావాసం వద్దు. లోకస్తులతో సావాసం వద్దు. వాళ్ళు నీతో సావాసం చేయాలన్నా, భక్తి లేని వారు నీతో సావాసం చేయాలన్నా, నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు హైదరాబాదు విజయనగరం కాలనీలో. మన మీటింగ్స్ కూడా వచ్చేవాడు ఇదివరకు, ఆయన బ్రతికున్నప్పుడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, అప్పుడప్పుడు బాగా పరిచర్య చేసేవాడు. ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు. 2 చెల్లెళ్ళు భక్తిలో ఉన్నారు, ఒక చెల్లెలు నటిస్తుంది. నాకు తెలుసు ఆమె క్యారెక్టర్ బాగాలేదు, ఆమె బ్రతుకు చెడిపోయింది, ప్రార్థన చేయండి. అలాగని నేను ఆమెను నేను వదులుకోలేదు, కానీ ఆమెకి ఏదన్నా అవసరమైతే సహాయం చేస్తాను, కానీ నా ఇంటిలో మాత్రం ఉండనివ్వను. ఆమెకి ఏది అవసరం వచ్చినా నేను సహాయం చేస్తాను. ఎందుకనంటే ఆమె లక్షణాలు మరలా నా మిగిలిన చెల్లెళ్ళకి 2 వస్తాయేమోనన్న భయం, ఆమె ఏళ్ళను కూడా చెడగొట్టుద్దనే భయం.
చూడండి, చెడగొడతారు, భక్తిని చెడగొడతారు, యథార్థతని చెడగొడతారు, నిష్ఠని చెడగొడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెడిపోయారు కనుక. చెడిపోయారు కనుక వాళ్ళు చెడగొడతారు. వాళ్ళ మాట కాదనలేము. ఎందుకనండి మీరంటే అదంతేనండి, అదంతే. వీళ్ళు కూడా చెడిపోతారేమో నా భయం. పెద్ద హాల్ లాగా ఉంటుంది, 2-3 రూములు ఉంటాయి. అంటే ఎవరు ఆ రూమ్లోకి వెళ్తే ఇది చిన్న రూమే కదా అనుకుంటాం. లోపలికి వెళ్ళి చూస్తే అందులోనే బెడ్రూము, అందులోనే వంటగది, అందులోనే అన్ని ఉంటాయి. అదొకళ్ళకి ఇదొకళ్ళకి చెప్తున్నాను. ఆయన దగ్గరే ఉంటారు, కానీ ఈమెను మాత్రం ఉండనీయడు. ఏదైనా అవసరమా? ఆమెకు ఇల్లు కట్టించాడు. మీరు సపరేట్గానే ఉండు. నువ్వు నీ బ్రతుకును మార్చుకుంటే నాతో ఉండు. మార్చుకోలేదు కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆమె సంపాదన ఇతని కన్నా ఎక్కువ. దీనికంటే వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఆస్తులు అయ్యి, ఇప్పుడు ఆమె సంపాదించిన ఆస్తి తన తండ్రి గారు ఇచ్చిన ఆస్తుల కన్నా ఎక్కువ సంపాదించింది. ఎలా సంపాదించంటే అక్రమంగా సంపాదించింది. అది ఉండదు కదా. నాకేం చెప్పాం, నీ డబ్బు నువ్వు చచ్చిపోగానే వేరొక చేతిలోకి వెళ్ళిపోద్ది, వేరొకరు అనుభవిస్తారు అది. అందుకనే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు లాభమయ్యా? నేను చనిపోతే నా ప్రభువుతో ఉంటాను. ఇప్పుడు చావు లాభం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరేమనుకోవద్దు. నువ్వు చస్తే నీకు లాభమా, నీ తర్వాత ఉన్న వాళ్ళకి లాభమా? నువ్వు సడన్ గా చచ్చిపోయావు, నీకు లాభమేనా? చెప్పండి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. నీకు లాభకరమైన జీవితాన్ని జీవించాలి. పౌలు అదే అంటాడు, నాకు లాభం, నేను చచ్చిపోతే నా ప్రభుతో ఉంటాను, నా ప్రభు రాజ్యంలో ఉంటాను. నాకు అక్కడ బోళ్ళంత ఆస్తి ఉంది. నాకు ఇదేంది పనికిమాలిన ఆస్తి? నీకు ఇక్కడ ఉంటే మీ ఇళ్లలో ఒక్కొక్కళ్ళు కిలో బంగారం ఉంటుందా? ఎవరికైనా ఏమా కిలో బంగారం ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? 1 కిలో ఆ బంగారం రేటు తగ్గిపోతుందంట, చూసుకోండి. ఎండి రేటు ఏదో అంటున్నాడు, డబామలు పడిపోయిందంట. ఎంత పడిపోయిందో మరి. వాటిని చూసేవాళ్ళే ఉండారు. ఒక ఆయన చెప్తున్నాడు, ఇక అదే పనిలో ఉన్నాడు. అరే బంగారం రేటు తగ్గిందిరా, అరే ఎండేందిరా ఇంత తగ్గిపోయింది. ఎందుకు పనికిరాని అయ్యా, ఎప్పుడో ఒకసారి పోతాయి అయ్యా. విలువైనది మన రక్షణ జీవితం, అన్నిటికంటే విలువైనది మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవటం. అమ్మా, కిలో బంగారం ఉంటుందా? ఎవరికి లేదు. 1/2 కిలో ఉంటుందా మీలో ఎవరి దగ్గరన్నా? ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మీ వెండియే గాని మీ బంగారమే గాని నీ ఉగ్రత దినమున అక్కరకు రాదు. ఉగ్రత ఒకటి ఉంది, రానున్నది. ఒక దినం ఏదో పాట ఉంది కదా, నాకు ఈ పాటలు రావు, ఆ గుర్తు మైండ్లో కూడా ఉండవు. ఈ పాటలు అంటేనే నాకు ఇష్టం ఉండదు. ఇష్టం అంటే ఏదో పాటలు, స్తోత్రం చెల్లించదము, దేవుని స్తుతించుడి, ఏమండి, హల్లెలూయా, స్తుతి మహిమ, నిసాగేద యేసుంది, ఇట్లా కొన్ని పాటలు ఉన్నాయి కదా. అవి అంటే 2 పాటలు పాడుకొని ప్రభువుని మహిమపరుస్తాం. ఆరాధన అంటే అదే. ఈ రోజున ఆరాధన పేరుతో వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది సంఘాల్లోకి. చెప్పాను అనుకుంటా ఒకసారి, ఏమండి, మనం పాట చూశాను, ఆయన స్టేజ్ మీద ఉండి పాడుతూ ఉంటే
కిందున్న యవనస్తులు, ఎక్కువ మంది యవనస్తులే ఉన్నారు అక్కడ. వాళ్ళంతా డాన్సులు వేస్తున్నారు, ఎగురుతున్నారు అలుపు వచ్చేటట్టుగా. నేను వాళ్ళు ఏమన్నా తాగి వచ్చారేమని అనుకుంటాను. వచ్చినా రావచ్చు, ఏముంది, వచ్చినా రావచ్చు, ఎవరు పట్టించుకుంటారు? డాన్సులు వేయటం భక్తి అయిపోయింది, ఆరాధన అయిపోయింది. ఎంత ఎంత అసభ్యకరంగా ఉందో తెలుసా మీకు? అది ఆ కల్చర్ దేవుని సంఘంలో తీసుకొస్తాయి. ఏదో పబ్బుల్లో, ఆ పబ్బులా కబ్బులా దాంట్లో ఎగురుతారు అర్ధనగ్నంగా. అర్ధనగ్నంగా ఎగిరేటువంటి ఆ స్త్రీతోటి మిగిలిన వాళ్ళు కూడా ఎగురుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పాట పాడేవాడు అక్కడ ఆ సేవకుడు అర్ధనగ్నంగా ఉన్నాడు, భక్తి లేదు వాడికి. సగం సినిమా స్టైలు, సగం బైబుల్ స్టైలు. అంటే అది అర్ధనగ్నం కదా? పూర్తిగా భక్తి ఉందా? వాడితో పాటు వీళ్ళు ఎగురుతున్నారు. ఎంత నీచమో ఆలోచించండి. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. నేను సేవకులకు కూడా చెప్తున్నాను, అలాంటి ఆరాధనకు ఈ యవనస్తులందరూ వెళ్ళి పాడైపోతున్నారు భక్తి లేకుండా. నాశన కూపం సాతాను వాళ్ళని ఆడిస్తుంది. సరే, వదిలేయండి. ప్రార్థన చేయండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అలాంటి ఆరాధన, అది పేరేదో ఉంది, రాజుపాల, ఏం పాలు, రాజ్ ప్రకాష్ పాల్. ప్రకాష్ అంటే వాళ్ళ తాత పేరు, చాలా భక్తుడమ్మా. ఆయనకి 9 మంది ఏమో పిల్లలుంటే వాళ్ళు నాయుడు కుటుంబం నుంచి రక్షించబడ్డాడు ఆయన. 9 మంది పిల్లలుంటే 9 మంది పిల్లలకు ఆ తండ్రి గారు ఒకళ్ళని మాలోళ్ళని, ఒకళ్ళని మాదిగోళ్ళని, ఒకళ్ళని ఎరిగిలోళ్ళని, ఒకళ్ళని యానాదోళ్ళని, ఒకళ్ళని శాఖలోళ్ళని, ఒకళ్ళని రకరకాల కులాలోళ్ళని ఏరి తీసుకొచ్చేసాడు. ఎంత భక్తుడో చూడండి. మీరిద్దరా మాలోడికి పిల్లనేయమంటే మాదిగోడికి పిల్లనేయమంటే మాలోడికి, ఇంకా అక్కడ దాకే ఆడికెళ్తావు. వీళ్ళిద్దరిని దూరం పెడతారు. వీళ్ళంతా ఊరు బయట ఉండాలి. ఇద్దరు ఊరు బయట ఉండే వాళ్ళకి వీళ్ళకి ఎన్ని నిగ్గులో, ఇంత సిగ్గులేని జీవితాలు. ఎవడన్నా మిమ్మల్ని ఆ రెడ్డి గాని కమ్మ గాని మిమ్మల్ని ఇళ్లలోకి రానిస్తారు? వరండాల వరకే. ఇదివరకు అసలు మేము చిన్నప్పుడైతే ఆ వరండాలో కూడా దూరంగా ఉంది. మంచినీళ్ళు దోసింట్లో పోసేవాళ్ళు. అన్నం పెట్టాలంటే కలిపి ఒక ముద్ద దోసింట్లో ఎత్తే మన కుక్క వెతికినట్లుగా వెతికేవాళ్ళం. మీకు గుర్తుందండి ఈ అనుభవాలు వ్యవసాయం గారు? ఆ పరిస్థితులు. వీళ్ళిద్దరికి ఎంత నిక్కులో. ఈరోజు 4 రూపాయలు సంపాదించేటప్పటికి, 4 ఉద్యోగాలు వచ్చేటప్పటికి, ఏదో ఒక ఇల్లు కట్టేటప్పటికి. చూడండి, దేవుడు వీటన్నిటినీ తేలుస్తాడు. రేపు నీ ఆలోచనలన్నిటినీ తేలుస్తాడు. ముసుగును తీసేస్తాడు, చీలుస్తాడు ముసుగుని. జాగ్రత్త. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. మనం పతనం కాకూడదు. విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. ఆత్మీయుల్లో బలపరచబడాలి. ఏంటంట? నీ డబ్బు, నీ బంగారము, నీ వెండి, నీ ఉగ్రత దినమున నీకు అక్కరకు రాదు. నిన్ను రక్షించేది నీ ఆత్మీయ జీవితమే. నీ బంధువులు నీ బాధల్లో నీకు అక్కరకు రారు. నిన్ను రక్షించేది నీ ఆత్మీయ జీవితమే. బంధువులను ప్రేమించొద్దని నేను అంటలేదు, వాళ్ళకి సహాయం చేయొద్దని నేను అంటలేదు, బంధుత్వాన్ని తెంచేసుకోమని నేను చెప్పట్లేదు. బంధుత్వానికన్నా ముఖ్యమైనది ఆత్మీయ బంధం, క్రీస్తుతో ఉన్న బంధం, క్రీస్తుతో సావాసం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చూడండి, సమూయేలు
సలోమాను తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకొని భ్రష్టుడైపోయాడు. ఒక మాట చెప్తాను నేను ఈరోజు. భ్రష్టుడు, నేను గతంలో చెప్పాను, నేను సమాధానము కోల్పోయాడు. సమాధానం పోయింది. ఇప్పుడు సమాధానం లేదు సొలొమోనులో ఏముంది? హృదయములో సమాధానం లేదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన. అందుకనే ఇదే సొలొమోను రాస్తాడు తర్వాత, నీ హృదయములో నుండి జీవధారలు ప్రవహించును గనుక చూడండి, అది సామెతల గ్రంథం 4:23 చదవండి. ఇంతవరకు నేను వాక్యమే చదివించలేదు ఈరోజు, ఎందుకన్నా. సామెతల గ్రంథం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. అమ్మా, ఎన్నిటికంటే? అమ్మా విను, మన శరీరం కంటే ముఖ్యంగా, ఏమండి, మన ఆస్తుల కంటే, మన బంగారం వెండి కంటే ముఖ్యంగానా? ఏంటి కంటేనా? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోకపోతే హృదయములో సమాధానం పోతుంది. సొలొమోనుకి హృదయంలో సమాధానం పోయింది. ఆ భార్యల వలన, ఒక్క భార్యతోనే యాగలేకపోతున్నారు. మరి ఇంతమంది భార్యలతో ఏమి ఎగుతాడు చెప్పు? ఒక్క భార్య గుంజీలు తీపిస్తుంది కదా. అమ్మా, మీరు ఆడవాళ్ళైనా నాకు ఇష్టమే, మీరందరూ చేసే పనులు నాకు తెలుసు కదా, అందుకు చెప్తున్నాను. గుంజీలు తీపిస్తారు, అది కాదంటే ఇది, ఇది కాదంటే అది. మరి ఇంతమంది భార్యలు ఉంటే సమాధానం ఏడ నుంచి వచ్చిందండి? భార్యల మధ్య గొడవలు రావా? వాళ్ళ మధ్య సమాధానం లేకుండా పోదా? ఈయనేమంటే, నువ్వు ఆమె చెబితే ఏదైనా విన్నాడు అనుకో, ఆమె దగ్గరికి చెప్పింది అనుకో, ఆమె దగ్గరికి వెళ్తాడు. ఈమెమంటే, ఏం చెప్తే పో, ఇది తీసుకురా పో అంటది. ఇట్టాగు ఇప్పుడు సమాధానం లేదు. దేవుడు వదిలిపెట్టేశాడు. నా ఆజ్ఞను మీరేవు, నాకు ప్రియమైన వాడిగా ఉండాలని నేను ఎతిద్యా అని పేరు పెట్టుకున్నాను, కానీ నువ్వు నాకు ప్రియమైన వాడిగా లేవు. నా కట్టడలను అనుసరించకుండా నా కట్టడలను మీరేవు. ఈ దేవునికి కోపం వచ్చేసింది. ఇప్పుడు దేవునితో సమాధానం తొలగిపోయింది. ఎప్పుడైతే సొలొమోను హృదయం దేవుని యొద్ద నుండి తొలగి సమాధానం కోల్పోయాడో, అప్పుడు దేవునికి కోపము. సొలొమోను హృదయం దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. ఇప్పుడు దేవునికి దూరం అయ్యాడు. దేవుని కోపం వచ్చింది. సొలొమోను దేవునికి దూరం అవటం కారణం ఏమిటంటే, హృదయములో ఉన్న పాపమే. పాపము దేవునికి దూరం చేస్తుంది. పాపం ఉంటే కొంతమంది నటిస్తారు భక్తిగా ఉన్నట్టుగా, పాపాన్ని మాత్రం విడిచిపెట్టరు, నటిస్తారు. నేను చెప్పి నా గొంతు పోతుంది ఈ విషయాలు. నటించమాకండి. నీ నటన దేవునికి తెలియదు అనుకో మాకండి. ఏమండి, నటన దేవునికి తెలియదు అనుకో మాకండి. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 59వ అధ్యాయం 1వ వచనం చూడండి. 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు. ఆయన చెవులు మందం అనుకున్నారా? విన్నాడా లేదా అని అనుకోవటానికి. ఆయన చెవులు మందము కాలేదు అంటే ఏమన్నాడు? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తానంటావు, భక్తుల్లాగా కేకలు పెడతావు, ప్రభువా స్తోత్రమయ్యా, భక్తులాగా
మొరపెడతా ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నీ బ్రతుకులో ఉన్న పాపము నీ మాట ఆయన దగ్గరికి వెళ్ళలేదు. చూడండి, మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డముగా వచ్చెను. మీ పాపము అడ్డముగా వచ్చింది. మీ పాపము ఆయన ముఖమును మరుగుపరుస్తా ఉంది. గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన ఆలకింపకున్నాడు. చూసారా, నీ జీవితంలో ఉన్న పాపము దేవునికి నిన్ను దూరం చేస్తుంది. దేవుడు నీ పాపాన్ని బట్టి నీ మాట వినట్లేదు, ఆయనకి ఇష్టం లేదు. కనుక ఇప్పుడు దేవునితో సమాధానము కోల్పోయాడు. ఎవరు? సొలొమోను. ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా, ఇప్పుడు మానవుడు దేవునితో, తండ్రితో సమాధానం కోల్పోయాడు. కనుకనే ఇశ్రాయేలీలకు దేవునికి మలాకీ గ్రంథము నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు గ్యాప్. ఈ 400 సంవత్సరాల్లో దేవుడు వాళ్ళని వదిలేశాడు. 400 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చాడు. శిలువ కార్యమును జరిగించాడు. మునుపు దూరస్తులైన వారందరినీ ఇప్పుడు తండ్రికి దగ్గరగా చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, చదవద్దులండి. 2:13 వచనాలు చదువుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువకు అప్పగించబడ్డాడు. చూడండి, ఆయన శిలువలో యజ్ఞమైపోయాడు. మునుపు దూరస్తులైన వారందరినీ దేవునికి సమీపస్తులుగా చేశాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా, మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారానే మనకి సమాధానం లేని హృదయాలకు సమాధానం ఎప్పుడు కలుగుతుందంటే యేసుక్రీస్తు ద్వారానే. ఒకే ఒక మాట చూడండి, మనం ముగించుకుందాం. టైం చాలా అయిపోయింది, ఎందుకు ఆలస్యం అయిపోతా ఉన్నాం మనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక. ఆయనే మన పాపములకు శాంతికరుడై ఉన్నాడు. అంటే ప్రాయచిత్తమై ఉన్నాడు. మన పాపాలకు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మనకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరుడు ఎవరు? శాంతికరుడు ఎవరు? సర్వలోకానికి శాంతికరుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఆ యేసుక్రీస్తుని మీరు నిరాడంబరంగా వెంబడించాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆయనే శాంతికరుడై ఉన్నాడు. యేసుక్రీస్తు మాత్రమే శాంతిని అనుగ్రహించేవాడు. మన పాపములకు శాంతికరుడు, పరిరక్షించేవాడు, ప్రాయచిత్తము జరిగించిన వాడు యేసుక్రీస్తు. సమాధానము కలుగు చేసేవాడు యేసుక్రీస్తు. ఒక ఆయన పాట రాశాడు, సంతోషము ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ దొరికేనని. ఎక్కడెక్కడో ఎతికాడంట, చివరికి యేసులోనే దొరుకుతుంది. యేసే సమాధానకర్త. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మన సమస్యలన్నిటికీ పరిష్కారం, మనకు సమాధానం క్రీస్తులోనే ఉంది. అందుకనే పాప సంబంధమైన ఈ లోకము, శరీరం అనే ఈ భార్యను వదిలిపెట్టండి. చూడండి, ఆత్మ సంబంధమైన మెట్టుతో, ఒకే ఒక భార్యతో మనం సాగాలి. అదే ఆత్మీయ జీవితం.
అలాగ మనం ముందుకు పోతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీలో ఒకరు లేచి నిలబడి ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.